ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ లాంటి మెడికల్ కోర్సుల గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు. వీటిలో ఎంబీబీఎస్ కోర్స్కు వరల్డ్ వైడ్గా ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎంబీబీఎస్ అనేది ఒక ప్రెస్టీజియస్, స్టేబుల్ అండ్ లైఫ్ లాంగ్ రెస్పెక్టెడ్ కెరీర్. అంతేకాదు బాస్, ఇది మంచి ఇన్కమ్తో పాటు జాబ్ సెక్యూరిటీ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ ఫీల్డ్ కావడం వల్ల దీనికి ఇండియాలో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. మనలో చాలామందికి తెలిసిందే, మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటాలో ఎంబీబీఎస్ అలాగే మెడిసిన్ పీజీ సీటుకు లక్షల్లో కాదు కోట్లు ఖర్చు పెట్టి పోటీ మరి సీట్లు కొంటున్నారు. అసలు ఎంబీబీఎస్ కోర్స్కు ఎందుకు ఇంత డిమాండ్? ఈరోజు మనం ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ పై మాట్లాడుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్దాం పదండి. ఎంబీబీఎస్ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ కోర్స్కు ఇండియాలో హ్యూజ్ డిమాండ్ ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది, డాక్టర్ అంటే సొసైటీలో ఒక స్టేటస్ అండ్ రెస్పెక్ట్. మన చుట్టూ ఎవరైనా చెప్పేది ఒకటే, బాబు మా పిల్లాడిని ఇంజనీర్ చేయాలి లేదా డాక్టర్ని చేయాలి, లేదంటే నాకు ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలనే కోరిక. ఇలాంటి మాటలే వింటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా గమనించారా, సొసైటీలో ఇంజనీర్ కన్నా డాక్టర్స్కే ఎక్కువ రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇస్తారు. ఎందుకంటే డాక్టర్ కేవలం జాబ్ చేయడు, జీవితాలు కాపాడుతాడు. కరోనా టైం గుర్తుంది కదా, ఎవరూ బయటికి రానప్పుడు డాక్టర్స్ పీపీఈ కిట్స్ వేసుకొని సర్వీస్ చేశారు. అప్పుడు అసలు డాక్టర్స్ ప్రాముఖ్యత అందరికీ అర్థమైంది. అంతెందుకు, ఎప్పుడైనా ఓ చిన్న ఫీవర్ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్లే వరకు మనం నిశ్చింతగా ఉండం కదా. అలా ప్రతి ఒక్కరికి జీవితాంతం అవసరమయ్యే వ్యక్తే డాక్టర్. ప్రాణాలను రక్షించే వ్యక్తులకు సమాజం స్వయంగా గౌరవం ఇస్తుంది. అందుకే సమాజంలో అత్యంత గౌరవాన్ని పొందే వారిలో డాక్టర్ ఒకరు. నెక్స్ట్, జాబ్ సెక్యూరిటీ. మన దేశంలో రోజు రోజుకు పాపులేషన్ పెరుగుతుంది. దీనివల్ల డాక్టర్స్ యొక్క అవసరం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. సో హెల్త్ కేర్ సెక్టార్ ఎప్పటికీ డిమాండ్లో ఉంటుంది. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్స్తో పాటు రీసెర్చ్ అండ్ రూరల్ హెల్త్ సెంటర్స్లో జాబ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకవైపు ఇది జీవితాంతం సేవ చేసే ప్రొఫెషన్, ఇంకోవైపు జాబ్ సెక్యూరిటీ. డాక్టర్స్ ఎవరైనా పని లేకుండా ఉంటారా అంటే అసలు ఆ ప్రశ్నే రాదు. ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్ అంటే స్టేటస్ అండ్ రెస్పెక్ట్తో పాటు స్టేబుల్ అండ్ హై ఇన్కమ్ ప్రొఫెషన్ కూడా. అసలు ఎంబీబీఎస్ చదవాలంటే అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటి? ఎంబీబీఎస్ సీట్ సాధించడం ఎందుకు అంత కష్టం? మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటాలో ఫీ ఏమాత్రం ఉంటుంది? ఈ విషయాలపై మనం డిస్కస్ చేసుకుందాం. మెడికల్ కాలేజ్లో సీట్ సంపాదించాలంటే నీట్లో మెరిట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలంటే డెఫినెట్గా నీట్గా క్రాక్ చేయాల్సిందే. సో మన టాపిక్ నీట్తో మొదలు పెడదాం. ఎంబీబీఎస్ అడ్మిషన్ కొరకు తప్పనిసరిగా నీట్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఇండియా వైడ్గా కండక్ట్ చేయబడే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ ఆధారంగా ఎంబీబీఎస్ సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఏ, బి అండ్ సి కేటగిరీల వారీగా సీట్స్ కేటాయించడం జరుగుతుంది. అలాగే ఫీ కూడా మనం సీట్ ఏ కేటగిరీలో సంపాదిస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ప్రతి సంవత్సరం మన దేశంలో 20 లక్షల మందికి పైగా నీట్ రాసే విద్యార్థులు ఉంటారు. కానీ ఉన్న ఎంబీబీఎస్ సీట్స్ అప్రాక్సిమేట్గా ఎంతంటే కేవలం 1,18,000 మాత్రమే. అంటే ఎంత కాంపిటీషన్ ఉందో అర్థం చేసుకోండి. నీట్ వంటి పరీక్షలు లక్షలాది మంది రాస్తున్న నేపథ్యంలో మెడికల్ సీట్ సాధించడం ఓ గెలుపు లాంటి ఫీలింగ్ని స్టూడెంట్స్కి ఇస్తుంది. అంతే కదండి, కాంపిటీషన్ ఎక్కువైతేనే వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంబీబీఎస్కి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు.
మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీలో ఎవరికైనా డాక్టర్ కావాలనే ఆశ ఉంటుంది. ఒక్క మాట చెబుతా, ఇది ఈజీ కాదు, అలాగని అసాధ్యము కాదు. ఒక్కసారి మీలో ప్యాషన్ ఉంటే, మీ లక్ష్యం క్లియర్ అయితే ఏదైనా సాధించవచ్చు. నీట్ అంటే భయం కాదు, ఇది మీ కలల దారి. అసలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎన్ని ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్లో 19 గవర్నమెంట్ కాలేజెస్ అలాగే 19 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కలిపి మొత్తం 38 మెడికల్ కాలేజెస్ 6785 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. కన్వీనర్ కోటా అంటే ఏ కేటగిరీ ఫీ 10,000 రూపీస్తో మొదలు పెడితే ఎన్ఆర్ఐ కోటా ఫీ 39 lakhs per year ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో 29 గవర్నమెంట్ కాలేజెస్ అలాగే 36 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కలిపి మొత్తం 67 మెడికల్ కాలేజెస్లో 9040 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏ కేటగిరీ ఫీ 10,000 రూపీస్తో మొదలు పెడితే ఎన్ఆర్ఐ కోటా ఫీ 28 lakhs వరకు ఉంది. మీకు తెలుసా, అత్యధిక మెడికల్ కాలేజెస్ ఉత్తరప్రదేశ్లో ఉంటే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ స్టేట్స్ హయ్యెస్ట్ మెడికల్ కాలేజెస్తో తర్వాత స్థానాల్లో టాప్ 5 లిస్టులో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మెడికల్ కాలేజెస్ ఉండటంతో మన తెలుగు స్టేట్స్ నుండి కూడా ఎక్కువగా విద్యార్థులు యూపీ మెడికల్ కాలేజెస్లో ఎన్ఆర్ఐ కోటా ద్వారా అడ్మిషన్స్కు పోటీ పడుతుంటారు. మన దేశంలో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న సీట్ల వివరాలతో పాటు నీట్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే ఎంబీబీఎస్ కోర్స్కు సంబంధించిన ఎలాంటి కెరీర్ గైడెన్స్ కావాలన్నా మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, డాక్టర్ కావడానికి సంవత్సరాలు కష్టపడి చదవాలి. ఎంతో డెడికేషన్, పేషెన్స్ మరియు డిసీజ్ డయాగ్నోసిస్ చేయగలిగే ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. సరే, మొత్తం చూశాక మీకే అర్థమై ఉంటుంది డాక్టర్ అవ్వాలంటే ప్యాషన్తో పాటు ఎంత డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అవసరమో. ఎంబీబీఎస్ ఎందుకు అంత క్రేజ్లో ఉందో అని. ఇది ఒక కామన్ కోర్స్ కాదు, ఇది ఒక పవర్ఫుల్ జర్నీ. కానీ నిజంగా మనసులో ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు. మనలో చాలామందికి ఒక మంచి జీవితం కావాలి, మంచి జాబ్ కావాలి, కానీ మరికొందరికి మాత్రమే ఒకరిని బ్రతికించాలి, సేవ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఇదే పర్ఫెక్ట్ కెరీర్. అవును, ఇది ఈజీ కాదు, కానీ అసాధ్యము కాదు. మీ టార్గెట్ క్లియర్గా ఉండాలి, మీ డెడికేషన్ స్టడీగా ఉండాలి, అంతే. కొంచెం కష్టపడి చదివితే నేడు మీరు చదివే పేజీ రేపు ఎవరి జీవితాన్ని కాపాడుతుందో చెప్పలేం కదా. ఒక్కసారి ఎంబీబీఎస్ సీట్ సంపాదిస్తే మీరు కేవలం ఒక డిగ్రీ కాదు, ఒక గొప్ప బాధ్యతను మోస్తారు. అందుకే ఎయిమ్ ఫర్ దట్ వైట్ కోట్. మీకు మెడిసిన్ కోర్సుకు సంబంధించి ఎలాంటి కెరీర్ గైడెన్స్ కావాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. అంతవరకు కీప్ స్టడీయింగ్, కీప్ డ్రీమింగ్. ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ డాక్టర్స్. జై హింద్.